నమస్తే, వెల్కమ్ టు టీశాట్ ఛానల్. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విభాగంలో లెర్నింగ్ అన్న అంశాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులో మనం భావన ఏర్పడడం అంటే ఏమిటి, స్మృతికి ఇది ఎలా దారితీస్తుందన్న విషయాలను ఈ సెషన్లో తెలుసుకుందాం. నేర్చుకోవడం అన్న అంశానికి ప్రేరణ, ఉద్దీపన, ప్రతిస్పందన యొక్క ప్రాధాన్యతను తెలియజేసే ప్రవర్తనవాద సిద్ధాంతాలు, అలాగే నిర్మాణాత్మకవాద సిద్ధాంతాల్లో అభ్యసనాత్మక సన్నివేశాలు ఉండాలి. తద్వారా పిల్లల విషయాలని అనుభవాల ద్వారా నేర్చుకుంటారు అన్నది మనకు తెలుస్తున్న విషయం. అయితే పిల్లలు తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించడం ద్వారా జ్ఞానేంద్రియాలను ఉపయోగించి సమాచారాన్ని స్వీకరించి దాని నుంచి కొన్ని జ్ఞానము, నైపుణ్యాలు, వైఖరులు అన్నటువంటివి పెంపొందించుకుంటారు అని మనం అర్థం చేసుకున్నాం. అయితే ఒక సన్నివేశంలో పాల్గొన్నప్పుడు ఆ సన్నివేశంలో ఉన్నటువంటి విషయాలను ఒక భావన రూపంలో మనసులో పదిలపరుచుకోవాలి అన్నప్పుడు భావన అంటే ఏమిటి, ఇది ఎలా మనసులో పదిలపరుచుకోవడానికి అవకాశం వస్తుంది అన్న దాన్ని చూద్దాం. భావన అంటే మనం సామాన్య లక్షణాలు ఉండాలి అని అనుకుంటున్నాం. ఒక ఉమ్మడి లక్షణాలు ఉన్నప్పుడు తద్వారా ఒక భావన మనం ఏర్పరచుకోవడానికి అవకాశం వస్తుంది. ఇలాంటి దాన్ని మనం సామాన్య లక్షణాలు కలిగినటువంటి ఉద్దీపనా తరగతి అంటాం. ఒక వస్తువును లేదా ఒక వ్యక్తిని లేదా ఒక సంఘటనను, ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఉమ్మడి అంశాల ఆధారంగా మనం ఒక భావనని ఏర్పరచుకుంటాం. మన పాఠ్యపుస్తకాల్లో ఉండేటువంటి పాఠాలన్నింటిలో కూడా ఒక్కొక్క దాంట్లో కొన్ని రకాల భావనలు ఒక వరుస క్రమంలో అమర్చబడి కనిపిస్తాయి. ఒక భావన తర్వాత మరొక భావనని ఉపాధ్యాయుడు విభిన్న అభ్యసన ప్రక్రియలను కల్పించడం ద్వారా పిల్లలు నేర్చుకునేలాగా చేస్తారు. అయితే ఈ భావన ఏర్పడాలి అంటే మనకు ప్రధానమైంది ఒక మోటివేషన్ లేదా ఒక స్టిమ్యులస్, దీనిని ఉద్దీపన అంటాం. ఈ ఉద్దీపన ద్వారా మనం ఆ భావనలో ఎలాంటి పోలికలు ఉన్నాయి, ఏమేమి సంబంధాలు ఉన్నాయో గుర్తుపట్టుకుని తద్వారా ఆ భావనని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ముందు ఒక విషయాన్ని పరిశీలించాలి అంటే అక్కడ ఒక సన్నివేశం ఉండాలి. ఆ సన్నివేశంలో విద్యార్థి పాల్గొనాలి. ఉదాహరణకు ఒక పిల్లవాడు మొబైల్ ఫోన్ గురించి చూస్తున్నాడు అనుకుందాం. కాబట్టి పిల్లవాడిని చేతిలోకి ఒక మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు వాడు దాన్ని గమనిస్తాడు. దాని ఆకారము, పరిమాణము, స్విచ్చెస్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఆపరేషన్స్ అందులో ఉన్నాయి, ఏమి యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటాడు. వాటి మధ్యన ఉన్నటువంటి సంబంధాలను గుర్తిస్తాడు. తద్వారా ఆ మొబైల్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి భావన ఏర్పరచుకుంటాడు. ఒక కుర్చీని చూసినప్పుడు దీనికి 4 కాళ్ళు ఉన్నాయి, హ్యాండ్ రెస్ట్ ఉంది, అలాగే సీటు స్మూత్గా ఉంది, ఇలాంటివన్నీ గమనిస్తాడు. తద్వారా కుర్చీ అన్న వస్తువు పట్ల ఒక భావనని ఏర్పరచుకుంటాడు. కాబట్టి వస్తువును చూడడము, ఆ చూసిన దాన్ని అర్థం చేసుకోవడం, దాని యొక్క గుణగణాలను పరిశీలించడము, దానిలో పోలికలు, భేదాలు ఏమేమి ఉన్నాయో చూడడం ద్వారా ఒక విషయం పట్ల లేదా వస్తువు పట్ల భావన అన్నది ఏర్పడుతుందన్నమాట. కొన్నిసార్లు ప్రత్యక్ష అనుభవాల ద్వారా మనం భావనని ఏర్పరచుకోవడానికి అవకాశం వస్తుంది. అంటే తరగతి గదిలో రకరకాల అభ్యసన ప్రక్రియలు కల్పిస్తారు. ఉదాహరణకి ఉపాధ్యాయుడు 4, 2 కలిపితే ఎంత అవుతుంది అన్నప్పుడు 4, 2 అన్నటువంటి అంకెలు అమూర్తమైనటువంటి అంకెలు. ఇక్కడ భావన ఏర్పడడం కష్టమవుతుంది. అంచేత ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా బోధనోపకరణాలను ఉంచుతాడు. ఉదాహరణకి 4 రాళ్ళు, 2 రాళ్ళు, 4 పుల్లలు, 2 పుల్లలు, 4 పెన్నులు, 2 పెన్నులు, 4 గోళీలు, 2 గోళీలు, ఇలా వస్తు రూపంతో అన్వయం చేస్తాడు. ఈ వస్తువుల ద్వారా సంఖ్యలని అసోసియేట్ చేసుకోవడం ద్వారా 4 అంటే 4 వస్తువులు అన్న భావన ఏర్పడుతుంది. దానికి 2 కలపడం అన్నటువంటి దాన్ని ఇక్కడ ఉండేటువంటి వస్తువును తీసి ఒక డబ్బాలో వేయడం లేదా వాటి మొత్తంగా చూడడం చేస్తాడు. కాబట్టి అక్కడ ఒక కార్యక్రమాన్ని, ఒక కృత్యాన్ని చేస్తాడు. తద్వారా 6 అన్నటువంటి భావనకు వస్తాడనమాట. కాబట్టి భావన ఏర్పడాలి అని అంటే ఒక ప్రత్యక్ష అనుభవాన్ని, ఒక కృత్యాన్ని పాల్గొనడానికి అవకాశాన్ని మనం కల్పించాలి. అయితే కొన్ని సందర్భాల్లో భావనలు మనం నేరుగా తెలుసుకోవడానికి వీలు లేని విషయాలుగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో పరోక్ష భావన అంటాం. అంటే పరోక్ష అభ్యసన సన్నివేశాన్ని కల్పించడం ద్వారా భావన ఏర్పడేటువంటి పద్ధతి. ఉదాహరణకు ప్రజాస్వామ్యము అన్నాం అనుకోండి, ఇది ఒక అమూర్త భావన. ఈ అమూర్త భావనను అర్థం చేసుకోవడానికి తరగతి గదిలో ఒక అభ్యసన సన్నివేశాన్ని సృష్టించడం, తద్వారా ప్రజాస్వామ్యము అంటే ఏమిటో అర్థం చెప్పడం, ఎలా దాన్ని మనం అన్వయం చేసుకోవాలన్న విషయాలను నేర్పడం జరుగుతుంది.
కాబట్టి ప్రత్యక్ష అనుభవాల ద్వారా భావనలు ఏర్పడతాయి. పరోక్ష అనుభవాలు ఉన్నప్పుడు దానికి బోధనా సామగ్రిని ఉపయోగించడం ద్వారా పిల్లలకు భావన కలిగేలాగా చేస్తాం. కాబట్టి ఏ భావన ఏర్పడాలన్నా ఉద్దీపన అన్నది అవసరమని మనకు కనిపిస్తుంది. ఇలాంటి భావనలు ఎన్ని రకాలుగా ఉంటాయి మనం చూసినప్పుడు కొన్ని సరళ భావనలు అంటాం. సరళ భావన అంటే ఒక వస్తువును చూడగానే తక్షణం ఏర్పడేటువంటి భావన. ఉదాహరణకు దువ్వెన అన్నాం అనుకోండి. దువ్వెన అన్న వస్తువును చూడగానే ఇది దాని పళ్ళు కలిగి ఉంది, తలదూకోవడానికి పనికొస్తుంది అని చెప్పి అర్థం చేసుకుంటాడు. అంటే సరళంగా ఉన్న వస్తువుని సులభంగా చూడడం ద్వారా కలిగేటువంటి భావన. పెన్ను చూడగానే దీనికి ఒక క్యాప్ ఉంటుంది, లోపల ఇంక్ ఉంటుంది, రాసుకోవడానికి రీఫిల్ ఉంటుంది. ఇలాంటి వాటిని మనం ఒకటి కన్నా ఎక్కువైనటువంటి అంశాల ద్వారా విశ్లేషించుకొని చూస్తే దానిని సంక్లిష్ట భావన అంటాం. అంటే ఎక్కువ ఉద్దీపనల వల్ల ఏర్పడేటువంటి భావన. దాని వెనకాల చాలా ఉంటాయి. ఉదాహరణకి ఎర్ర గులాబీ అని అన్నాం అనుకోండి. అంటే గులాబీ పువ్వు అన్నప్పుడు సరళ భావన అయితే, ఎర్ర గులాబీ అన్నప్పుడు ఈ గులాబీ పువ్వుకు ఒక రంగు ఉందని, దానికి ఒక వాసన ఉందని, అలాగే కింద ముళ్ళు ఉంటాయని, రేకులు మెత్తగా ఉంటాయని, ఇలా చాలా రకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా అన్వయం చేసుకుని చూస్తే దానిని సంక్లిష్ట భావన అంటాం. అంటే పెన్ను అన్నటువంటి దాన్ని మాత్రమే చూసినప్పుడు సరళ భావన. పెన్నుకు ఒక క్యాప్ ఉంటుంది, రీఫిల్ ఉంటుంది, రీఫిల్లో ఇంక్ ఉంటుంది, వెనకాల ఒక చిన్న హోల్ ఉంటుంది, ఈ గాలి లోపలికి వెళ్ళడం ద్వారా ఇంక్ ముందుకు కదులుతుంది. ఇలాంటివన్నీ కలుపుకొని చూసినప్పుడు అది సంక్లిష్ట భావన అవుతుందన్నమాట. కొన్ని సందర్భాల్లో సంయోజక భావనలు ఉంటాయి. సంయోజక భావన అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ గుణాలు ఒకేసారి కనిపిస్తాయి. అంటే దాన్ని చూసేటప్పుడు ఏం చేస్తాము, దానిలో రెండు అంశాలని కలుపుకుని చూడాల్సి వస్తుంది. ఉదాహరణకి మనం నలుపు రంగు చొక్కా అని అన్నాం అనుకోండి. నలుపు రంగు చొక్కా అన్నప్పుడు చొక్కా అన్నది ఒక భావన, దానికి నలుపు రంగు ఉన్నది అన్నది ఇంకొక రకమైన భావన. కాబట్టి ఇవి రెండు సంయోజకం చెందుతాయి. రెండు కంటే ఎక్కువ కూడా భావనలు మనకి ఉండవచ్చు. ఇది మా అన్నయ్య వేసుకునే నలుపు రంగు చొక్కా అని అన్నాం అనుకోండి. అప్పుడు అక్కడ అన్నయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఇతను ఆ చొక్కాను ధరిస్తాడు, ఆ ధరించిన చొక్కా నలుపు రంగులో ఉంది, ఈ చొక్కా ఎప్పుడు ఆయనకి సంబంధించినది, ఇలాంటివన్నీ ఉంటే దానిని మనం సంయోజక భావన అని చెప్పి కూడా అంటాం. అయితే సంక్లిష్ట భావన, సంయోజక భావన ఒకలాగా కనిపిస్తున్నప్పటికీ ఒక వస్తువుకు సంబంధించినటువంటి విభిన్న గుణగణాలతో కూడిన భావనలన్నీ కలిస్తే సంక్లిష్ట భావన అవుతుంది. పోలిక కలిగినటువంటి అంశాలు 2-3 అంశాలతో ఉన్నప్పుడు సంయోజక భావన అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి వియోజక భావన కూడా ఉంటుంది. అంటే దీనిలో 2 గుణాలు ఉంటాయి. 2 గుణాలు ఉన్నప్పటికీ ఏదో ఒక గుణాన్ని మాత్రమే మనం గమనిస్తే తెలుసుకుంటే దానిని మనం వియోజక భావన అని చెప్పంటాం అన్నమాట. అంటే ఉన్న 2 గుణాలు ఒకదానికి అన్వయం చేసినవైతేనేమో సంయోజక భావన. నలుపు రంగు చొక్కా అన్న దాంట్లో చొక్కా యొక్క రంగు నలుపు అని తెలిసింది కాబట్టి సంయోజకం. వియోజకం అన్నప్పుడు విడదీసేసి దానిని ఒకదాన్నే చూస్తాం అన్నమాట. విడదీసి చూసినప్పుడు చొక్కా అన్నది ఒక భాగం అవుతుంది, నలుపు రంగు అన్నది ఇంకొక భాగం అవుతుంది. అలా ఉంటే వియోజక భావన అంటాం. అయితే ఈ వియోజక భావనలో ఏదో ఒక గుణాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటాం. ఉదాహరణకు ఒక కొమ్మ మీద ఒక పిట్ట వాళ్ళు ఉన్నది అనుకుందాం. కొమ్మ మీద పిట్ట ఉంది అని చూసినప్పుడు ఈ పిట్ట ఎగిరిపోవచ్చు లేదా అక్కడే ఉండొచ్చు. కాబట్టి వియోజక భావనలో కొమ్మ మీద వాలిన పిట్ట, కొమ్మ మీద పిట్ట కూర్చుని ఉంది అని చెప్పచ్చు, లేదా కొమ్మ మీద వాలిన పిట్ట ఎగిరిపోయింది అని కూడా చెప్పచ్చు. ఇలా ఉంటే దానిని మనం వియోజకానికి చెందినమంటాం. అలాగే సంబంధిత భావనలు అంటే 2 వేర్వేరు అంశాలు ఉంటాయి. ఈ 2 వేర్వేరు అంశాలని కలుపుకుని ఒక భావనను ఏర్పాటు చేసుకుంటే దానిని మనం సంబంధిత భావన అంటాం. ఉదాహరణకు ఆహారం జీర్ణం కావడం, ఆహారం అన్నది ఒక భావన, జీర్ణం కావడం అన్నది ఒక భావన. ఇవి రెండింటినీ కలుపుకుని ఆహారం జీర్ణం కావడం, జీర్ణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరుగుతూ వస్తాయి అని చెప్తే దాన్ని మనం సంబంధిత భావన, ఒకదాంతో సంబంధం కలిగిన అంశంగా చెప్తాం. కారు పెట్రోలు అన్నాం అనుకోండి. కారు నడపడానికి పెట్రోల్ అవసరమవుతుంది అని అన్నది సంబంధిత భావన అంటాం. విద్యార్థి యూనిఫామ్ అన్నాం అనుకోండి. పిల్లవాడు అన్నది ఒక భావన, యూనిఫామ్ అన్నది ఒక భావన. ఇవి రెండూ కలిసి ఉంటాయి కాబట్టి సంబంధిత భావన అంటాం. అలాగే మనము మూర్త భావనలు అన్న పదాన్ని కూడా తరచుగా వింటూ ఉంటాం. మూర్త భావన అంటే తెలుసున్నటువంటి అంశాలు, జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా చూడగలిగిన, అర్థం చేసుకోగలిగినటువంటి అంశాలని మూర్త అనుభవాలు లేదా మూర్త భావనలు అని చెప్పి చెప్తాం. మన కళ్ళ ముందు కనిపించే వస్తు సమూహం అంతా కూడా మూర్త భావన కిందకే వస్తుంది. అలాగే అన్న, అక్క, చెల్లి అన్నటువంటి పదాలు కూడా మూర్త భావనలోనే ఉంటాయి.
అయితే అమూర్త భావనలు ఏం చేస్తాయంటే జ్ఞానేంద్రియాలతో కాకుండా అవేవైనా కొన్ని రకాల గుర్తులు సంకేతాల ద్వారా విషయాన్ని తెలిపేవిగా ఉంటాయి. ఉదాహరణకు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి భాష అక్షరాలు అంటే ఒక భావాన్ని ఒక అంశాన్ని ఒక సంకేతం ద్వారా పాఠ్యపుస్తక అక్షరాల రూపంలో మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి కాకి అని ఉందనుకోండి, కాకి అంటే గోడ మీద వాలిన చెట్టు మీద వాలిన కాకిని ప్రత్యక్షంగా చూస్తేనేమో మూర్త భావన. అలా కాకుండా టెక్స్ట్ బుక్లో కాకు దీర్ఘమిస్తే కాగుడిస్తే కీ అని ఉన్నాయనుకోండి, అలా చూసినప్పుడు అది అమూర్త భావన అవుతుందన్నమాట. దాన్ని డీకోడ్ చేసుకోవడం ద్వారా మూర్త భావనగా మనం మార్చుకుంటాం. అందుకని మన పుస్తకాల్లో ఉండేటువంటి అక్షరాలు సంకేతాలు బొమ్మలు ఇలాంటివన్నీ కూడా మనం అమూర్త భావనలు అని చెప్పచ్చు. అయితే కొన్ని అమూర్త భావనలను అర్థం చేసుకోవడం సాధ్యం కానప్పుడు దానికి మనం బోధనా సామగ్రిని ఉపయోగించడం ద్వారా బోధన చేయాల్సిన అవసరం వస్తుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పాం అనుకోండి, అది మనకి ప్రత్యక్ష అనుభవం ద్వారా సాధ్యం కాదు. ఇలాంటి భావనని మనం అమూర్త భావన అంటాం. కాబట్టి దీనికి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, సూర్యుడికి ఒక నమూనాని భూమికి ఒక నమూనాని తీసుకుని తద్వారా ఒక బోధనాభ్యసన సామగ్రితో ఈ భావనని వివరించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనకి పరీక్ష ద్వారా ఈ రకరకాల భావనల మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి సరళ భావన అంటే ఒక అంశం గురించి చెప్పేదే, సంక్లిష్ట భావన అంటే ఎక్కువ అంశాలను సమన్వయం చేసుకుంటాం, సంయోజక భావన అంటే 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న గుణగణాలను కలుపుకుంటాం, వియోజక భావన అంటే 2 ఉన్నప్పటికీ ఏదో ఒకదాని గురించి మాట్లాడితే వియోజక భావన అంటాం, పరస్పర అంశాల మధ్య సంబంధం కలిపినప్పుడు సంబంధ భావన అంటాం, జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోగలిగినవి మూర్త భావనలు అంటాం, జ్ఞానేంద్రియాల ద్వారా వీలు కాకుండా సంకేతాల రూపంలో నేర్చుకోగలిగితే అమూర్త భావనలు అంటాం. ఇలా విభిన్న రకాలైనటువంటి భావనలని మనం తరగతి గదిలో పిల్లలకి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే తరగతి గది అభ్యసన ప్రక్రియలలో భావన ఎలా ఏర్పడుతుంది అన్నది ఒక ఛాలెంజింగ్ టాస్క్ అన్నమాట. మూర్త భావన అయితేనేమో ప్రత్యక్షంగా పిల్లలు చూస్తారు కాబట్టి తెలిసిపోతుంది. అమూర్త భావనల కోసం రకరకాల బోధనా సామగ్రి ఇట్లాంటివన్నీ క్షేత్ర పర్యటనలు, రకరకాల అంశాలు, కృత్యాధార బోధనా పద్ధతులు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ భావన ఎలా ఫామ్ అవుతుంది అన్న దాని మీద మనకి పరీక్ష దృష్ట్యా చాలా ముఖ్యమైన అంశం. దీనిని కాన్సెప్ట్ ఫార్మేషన్ అంటాం. టెర్మన్ అండ్ మెరిల్ అనేటువంటి మనోవైజ్ఞానికులు దీని మీద భావన గురించి, భావనలు ఎలా ఫామ్ అవుతూ ఉంటాయన్న దానికి వ్యక్తి యొక్క శారీరక వికాసానికి మధ్య గల సంబంధాన్ని చెప్పారు. మనం ఇంతకుముందు ప్రజ్ఞ అన్న పాఠంలో కూడా టెర్మన్ మెరిల్ ప్రజ్ఞా సూచిక అని చెప్పి చూసాం. అంటే టెర్మన్ మెరిల్ ప్రజ్ఞా విభాజనంలో కూడా వాళ్ళు ఇలాంటి అంశాల ద్వారా పిల్లలు భావాలను ఎలా అర్థం చేసుకుంటారు, తద్వారా అది ప్రజ్ఞకి ఎలా దారితీస్తుందన్న విషయాలను చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం ఏ వయో సమూహంలో ఎలాంటి భావనలు ఏర్పడతాయన్నది చూద్దాం. ఉదాహరణకి సంఖ్యాభావన అన్న తీసుకున్నాం అనుకోండి, 4 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పిల్లలు 2 వస్తువులను గుర్తుపట్టగలుగుతారు. అలాగే 5 సంవత్సరాల వయసున్న పిల్లలు దాదాపు 4 వస్తువులను కూడా గుర్తుపట్టగలుగుతారు. 6 సంవత్సరాల పిల్లలు 12 వస్తువుల వరకు లెక్క పెట్టగలరు అని చెప్తున్నారు. కాబట్టి మనం 4 సంవత్సరాల పిల్లలకి 12 దాకా అంకెలు నేర్పేటువంటి ప్రయత్నం చేస్తే విఫలమవుతామని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఆ వయసు పిల్లల యొక్క మానసిక శక్తి 2 వస్తువులని గమనించి చూడడం, 2 కన్నా 1-2 ఎక్కువగా ఉన్నవే చూడగలరు. కానీ మనం 4 సంవత్సరాల వయసులోనే 20, 21, 30, 32 అనేటువంటి నంబర్లు చెప్తే ఆ భావన పిల్లలకి అర్థం కాదు అని మనం ఇక్కడ అభ్యసన పరంగా గుర్తుపట్టుకోవాలి. అలాగే మరొక భావనను మనం ఏమంటామంటే స్థల ప్రాదేశిక భావన అంటాం. అంటే కాలానికి దూరానికి సంబంధించినటువంటి భావన. ఇది 6 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కానీ ఫామ్ అవ్వదు. అందుకని మీరు చిన్నపిల్లల్ని చూసినట్లయితే నీవెప్పుడు వచ్చావు ఊరు నుంచి అంటే రేపు అంటాడు. అంటే నిన్న రేపు అన్న పదాల మధ్యన వ్యత్యాసం అన్నది అప్పటికి ఇంకా రాదనమాట. అలాగే ఆకార భావన అంటే ఈ వస్తువు పొడవుగా ఉంది, ఈ వస్తువు గుండ్రంగా ఉంది, ఈ వస్తువు దొర్లుతోంది, ఈ వస్తువు పెట్టిన చోట అలాగే ఉంటుంది. ఇలా ఆకారానికి సంబంధించినటువంటి భావనలను తెలియాలి అంటే 3 సంవత్సరాల వయసు పడుతుందన్నమాట. అట్లాగే రంగుకు సంబంధించినటువంటి భావన 5 సంవత్సరాల లోపు పిల్లలు ప్రాథమిక రంగులను మాత్రమే గుర్తించగలుగుతారు. డబ్బుకు సంబంధించినటువంటి భావన 8 సంవత్సరాల వయసు వస్తే కానీ పిల్లలకు అర్థం కాదు అని చెప్పి మనం టెర్మన్ మెరిల్ ప్రజ్ఞ విభాజనాన్ని తెలియజేసినటువంటి వాళ్ళు భావన ఎలా నిర్మితమవుతుంది అన్నది సూచించారు.
కాబట్టి ఆయా వయో సమూహాలలో ఆయా భావనలని అర్థం చేయడానికి కావలసిన పాఠ్యాంశాలని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి మనం భావన ఏర్పడేటువంటి అంశాన్ని పరిశీలించి చూస్తే ఎట్లా ఏర్పడతాయి ఈ భావనలు అన్నదాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. బంధాలను ఏర్పరచడం అన్నది ఒక భావన ఏర్పడేటువంటి ప్రక్రియ. అంటే రెండు అంశాల మధ్యన ఏదైనా ఒక బంధాన్ని ఏర్పడేలాగా చూస్తే అది భావన ఏర్పడుతుంది. ఉదాహరణకి కలర్ పెన్సిల్స్ ఉన్నాయి. కలర్ పెన్సిల్స్తో రంగు వేసుకోవచ్చు అని చెప్పాం అనుకోండి. మొదట ఒక బొమ్మను ఇచ్చినప్పుడు బొమ్మకు రంగులు వేస్తారు, రెండో బొమ్మకు కూడా రంగులు వేసుకుంటారు. ఫైనల్గా వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, రంగు పెన్సిళ్ళ ద్వారా రంగులు వేసుకోవడానికి వీలవుతుంది అని ఒక భావనని ఏర్పాటు చేసుకుంటారు. సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. 4 రాళ్ళు ఇచ్చారు, లెక్క పెట్టమన్నారు. ఈ 4 రాళ్ళు 4 అనేటువంటి అంకెకి సమానంగా చూస్తుంటే ఈసారి 4 పుల్లలు ఇచ్చినప్పుడు కూడా ఇవి 4 ఉన్నాయి అని 4 నెంబర్ని వేయగలుగుతారు. తద్వారా బంధాలని ఏర్పరచుకోవడం అన్నది వస్తుంది. భావన ఏర్పడాలి అంటే అర్థాలను చెప్పాలంటారు. కొన్ని సందర్భాల్లో ఆ విషయం అర్థం కావడానికి కొన్ని సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయి. అంటే ఉదాహరణకి పిల్లలకి పరిచయం లేనటువంటి ఒక పదం వచ్చింది అనుకుందాం. వృషభము అనే పదం వచ్చింది అంటే ఈ వృషభము అనే పదం చూడగానే పిల్లలకి అర్థం కాదు. కానీ దాన్ని అర్థం చెప్పడం కోసం ఎద్దు బొమ్మతో ఉన్న ఒక ఫ్లాష్ కార్డుని చూపించడం ద్వారా అర్థాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారనమాట. అలాగే రేఖాచిత్రాలు గీయడం అంటాం. అంటే మనము రేఖాచిత్రాల్లో రకరకాలైనటువంటి టైం లైన్ చార్టు ఇట్లాంటివి రాస్తూ ఉంటాం. తర్వాత దాన్ని ఒక క్లాసిఫికేషన్ వెబ్ లాగా రాస్తాం, క్లాసిఫికేషన్ ట్రీ లాగా రాస్తాం. అలా రాస్తూ ఉంటే వాటిని మనం రేఖాచిత్రాలు అంటాం. అందుకని ఒక పాఠంలో ఉన్నటువంటి భావనలను అర్థం చేసుకోవడానికి ఆ రేఖాచిత్రాల ద్వారా గ్రాఫికల్గా కానీ మనం ప్రజెంట్ చేసినట్లయితే పిల్లలు సులభంగా నేర్చుకుంటారు. అలాగే వెన్చిత్రాలు అని కూడా అంటాం. గ్రాఫులు ఇట్లాంటివి కూడా మనకి ఇందులోకి వస్తాయి. ఈ వెన్చిత్రాల రూపంలో కూడా భావన ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వెన్చిత్రాలంటే మనకు తెలుసు. అంటే కొంతమంది పిల్లలకి ఎరుపు రంగు అంటే ఇష్టం కలిగిన వాళ్ళు 3 పేర్లు ఇక్కడ ఉన్నాయి. నలుపు రంగు అంటే ఇష్టం కలిగిన వాళ్ళు ఇంకో 3 పేర్లు ఉన్నాయి. నలుపు ఎరుపు 2 ఇష్టం కలిగిన వాళ్ళు 2 ఉన్నారు. ఆ 2 పేర్లు మధ్యలో కనిపిస్తాయి. కాబట్టి ఇలా ఉంటే దీనిని మనం వెన్చిత్రము అంటాం. వెన్చిత్రాల ఆధారంగా కూడా భావన ఏర్పరచుకోవడానికి చాలా తేలికగా వీలవుతుంది. అలాగే లైన్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్ ఉంటాయి. వీటితో పాటు మనం ఫ్లో చార్ట్ అన్నదాన్ని కూడా ఉపయోగిస్తాం. అంటే ఒక పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్రమానుగతంగా ఒకదాని తర్వాత ఒకటి వర్గీకరించుకుంటూ వెళ్తే దాన్ని మనం ఫ్లో చార్ట్ అంటాం. ఉదాహరణకు ఆహారం జీర్ణం కావడం అన్నాం అనుకోండి, దానికి ఒక ఫ్లో చార్ట్ రూపంలో రాస్తారు. ఆహారము నోటిలో ఎలా జీర్ణమవుతుంది, చిన్న ప్రేగుల్లో ఎలా జీర్ణమవుతుంది, పెద్ద ప్రేగుల్లో ఎలా జీర్ణమవుతుంది, ఏ జీర్ణరసాలు కలుస్తాయి, ఇవన్నీ కూడా ఒక బొమ్మ రూపంలో వరుస క్రమంలో తెస్తే దానిని ఫ్లో చార్ట్ అంటాం అనమాట. అలాగే మైండ్ మ్యాప్, ఒక విషయానికి సంబంధించినటువంటి తన ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పడాన్ని మైండ్ మ్యాప్ అంటారు. అంటే ఆ విషయానికి సంబంధించి పిల్లలకి ఏమేమి అనుభవాలు ఉన్నాయి. ఉదాహరణకు రవాణా సాధనాలు అని అడిగామనుకోండి. రవాణా సాధనాల గురించి పిల్లలు రకరకాలు చెప్తారు. ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళడానికి పనికొస్తాయి, లేకపోతే బస్సు, రైలు, రిక్షా, ఇలా రకరకాల పేర్లు వాళ్ళ అనుభవాలన్నీ చెప్తారు. బస్సులో వెళ్ళేటప్పుడు టికెట్ కొనుక్కోవాలి, బస్సులోకి ఎక్కాక కొనుక్కుంటాం, రైలుకు వెళ్ళేటప్పుడు ముందుగానే టికెట్ కొనుక్కోవాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా వాళ్ళ అనుభవాల్లో జతపరుచుంటాయి. కాబట్టి అవి మైండ్ మ్యాప్ ద్వారా బయటకు చెప్పడానికి అవకాశం వస్తుందన్నమాట. అలాగే కాన్సెప్ట్ మ్యాప్ అంటాం. ఒక భావనను వివరించడానికి, ఒక భావనలో 2-3 ఉపభావనలు కూడా ఉంటే వాటికి కూడా కనెక్షన్స్ వేసుకుని చెప్తారు. ఇలా చెప్తే దాన్ని కాన్సెప్ట్ మ్యాప్ లేదా కాన్సెప్ట్ వెబ్ అని కూడా అంటాం అన్నమాట. తద్వారా మనం భావనలని ఏర్పరచుకోవడానికి అవకాశం వస్తుంది. ఇలా భావన ఏర్పడిన తర్వాత మనం భావన ఏర్పడడం కోసం ఇలాంటి రకాలైనటువంటి ప్రయత్నాల్ని తరగతి గదిలో చేయాలి. అంటే ఒక చోట అభ్యసన జరగాలి అని అంటే, భావన ఏర్పడాలి అంటే ఉపాధ్యాయుడు చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ భావన ఏముంది, దానికి పిల్లలకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయి, వాటిని ఎలా చెప్పించాలి, ఈ భావనని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, గ్రాఫ్ ద్వారా చేద్దామా, వెన్ డయాగ్రామ్ ద్వారానా, మైండ్ మ్యాప్ ద్వారానా, కాన్సెప్ట్ మ్యాప్ ద్వారానా, ఎలా దీనిని ప్రవేశపెట్టాలి అన్నది తెలుసుకుని ఉండాలి. అమూర్త భావన అయితేనేమో దాన్ని నేర్చుకోవడానికి వీలైనటువంటి టీఎల్ఎంని, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఏం తయారు చేయాలన్నది తెలుసుకుని ఉండాలి. తద్వారా మనకి భావన అన్నది ఫామ్ అవుతుంది. ఒకసారి ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఏర్పడినటువంటి భావన మనకు అది మెదడులో గుర్తుంటుంది.
ఇలా మెదడులో గుర్తుంచుకుని అవసరమైన సందర్భాల్లో దాన్ని మనం తిరిగి వాడుకోవడానికి వీలవుతుందన్నమాట. ఉదాహరణకు ఉపాధ్యాయుడు పిల్లలకి ఎక్కని తయారయ్యే విధానాన్ని నేర్పించాడు. కొన్ని రాళ్లను అక్కడ పెట్టి ఒక్కొక్క కుప్పలో 2 చొప్పున పెట్టారు. అలాగే రెండవ కుప్పలో 2 సార్లు పెట్టారు, మూడవసారి 3 కుప్పలు పెట్టారు, నాలుగవసారి 4 కుప్పలు పెట్టారు. ఇలా పిల్లలు ఏం అర్థం చేసుకున్నారు, ఒక కుప్పలో ఉంచినప్పుడు 2ను ఒకసారి పెడితే మొత్తం 2 అయింది, 2ను 2 సార్లు పెడితే మొత్తం 4 అయింది, 2ను 4 సార్లు పెడితే మొత్తం 8 అయింది, 2ను 10 సార్లు పెడితే మొత్తం 20 అయింది అని ఎక్కని తయారవడాన్ని నేర్చుకున్నారు. దీనిని భావన ఏర్పడడం అంటాం. ఇది నేర్చుకున్న తర్వాత ఉపాధ్యాయుడు ఎప్పుడో అడిగాడు, 2 పిల్లలకి ఒక్కొక్కరికి 3 చొప్పున పంచాలంటే ఎన్ని చాక్లెట్లు కావాలి అని అడిగాడు. అలా అడిగినప్పుడు పిల్లలు ఏం చేస్తారు, గతంలో నేర్చుకున్నటువంటి ఎక్కంలో ఒక్కొక్కడికి 3 చొప్పున 2కి పంచాలి అంటే అని అన్నారు. కాబట్టి 3 ఉండేటువంటి కుప్పలుగా పెడతారు. కాబట్టి మొత్తంగా కావాల్సినవి 6 అని చెప్తారు. ఇలా అవసరానికి దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవాలి. ఒక విషయాన్ని నేర్చుకోవడం, అవసరానికి తిరిగి గుర్తు తెచ్చుకుంటే అలా గుర్తు తెచ్చుకోవడాన్ని స్మృతి అంటారు. మనకి పరీక్షలో దీని మీద చాలా రకాల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. స్మృతి లేదా మెమొరీ అంటే ఏమిటన్న దాన్ని చూద్దాం. అంటే గతంలో పొందినటువంటి జ్ఞానాన్ని తిరిగి అదే క్రమంలో గుర్తు తెచ్చుకుంటే దాన్ని మన వాళ్ళు స్మృతి అంటారు. అంటే ఒకసారి నేర్చుకున్నటువంటి విషయాన్ని మెదడులో దాచుకుని అవసరానికి గుర్తు తెచ్చుకునేటువంటి సామర్థ్యం. ఒక ఎక్కాలు నేర్చుకున్న తర్వాత మరొక భాగాహారం చేసే దగ్గర ఎక్కాలను తిరిగి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఒక పద్యాన్ని చదివేటప్పుడు ఆ పదాలన్నీ అక్షరాలతో తయారవుతాయి కాబట్టి అక్కడ తిరిగి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఒక స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి మరమేకుని ఊడదీయాలి అన్నది నేర్చుకున్న తర్వాత ఒక స్విచ్ బోర్డుని టైట్ చేయడానికి ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనం అక్కడ ఉపయోగిస్తాం. ఇలా ఒక చోట నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అవసరమైన సందర్భంలో మళ్ళా మెదడులోకి తెచ్చుకొని ఉపయోగించుకోగలిగితే దానిని స్మృతి అనవచ్చు అంటారు వుడ్వర్త్ అన్న మనోవైజ్ఞానికుడు. అయితే స్కోల్బర్గ్ ఏమంటున్నారో చూద్దాం. అభ్యసించిన దానిని తిరిగి చేయగల సామర్థ్యము అంటున్నారు. ఒకసారి నేర్చుకున్నటువంటి అంశాన్ని మళ్ళా యథాతథంగా తిరిగి చేయగలిగితే దానిని మనం స్మృతి అనవచ్చు అంటారు. అంటే అది మళ్ళీ తిరిగి మనకి గుర్తు రావాలి. ఉదాహరణకి మనం ఒక సైకిల్ తొక్కడాన్ని నేర్చుకున్నాం, తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత సైకిల్ తొక్కాలనుకున్నప్పుడు సైకిల్ని ఎలా పట్టుకోవాలి, హ్యాండిల్ ఎలా పట్టుకోవాలి, సైకిల్ మీద ఎలా కూర్చోవాలి, ఇవన్నీ కూడా తిరిగి గుర్తు తెచ్చుకోగలిగితే దానిని మనం స్మృతి అనొచ్చు. అయితే స్టౌట్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఏమంటాడంటే గతంలో ఏదైనా ఒక సన్నివేశం లేదా ఒక విషయం ఎలా జరిగిందో యథాతథంగా తిరిగి గుర్తు తెచ్చుకోగలిగినటువంటి సామర్థ్యం, ఆ సన్నివేశాన్ని మళ్ళీ అలాగే చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉంటే దానిని స్మృతి అని అంటారంటారు. చాలామంది చెప్తూ ఉంటారు మేము ఆ ఊర్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది అని, అంటే గతాన్ని గుర్తు తెచ్చుకుని చెప్పే ప్రయత్నం. అందుకని రైబర్న్ మనోవైజ్ఞానికుడు ఏమంటున్నాడు, గత అనుభవాలను మెదడులో దాచుకొని అవసరమైనప్పుడు చేతనలోనికి తెచ్చుకోవడం అంటాడు. కాబట్టి స్మృతి ఏర్పడాలి అంటే ఇక్కడ 2 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటేమో గతంలో ఒక అనుభవాన్ని మనం పొంది ఉండాలి, ఆ అనుభవం ద్వారా మెదడులో కొన్ని సంకేతాల రూపంలో స్మృతి నిల్వ కావాలి, తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి వీలుగా మరొక సన్నివేశంలో పాల్గొనగలగాలి. కాబట్టి 3 వరుసగా ఉన్నప్పుడు స్మృతి అన్నది వస్తుంది అని అంటాడు రైబర్న్. అయితే ఇలాంటి స్మృతి గాల్టన్ ఏం చెప్పాడంటే స్మృతి మీద రకరకాల ప్రయోగాలు చేశాడు ఈయన ఏమంటాడు, జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైనా సమాచారాన్ని సేకరించి అది సంకేతాల రూపంలో మెదడులో దాచుకోబడుతుంది, ఇది తిరిగి సన్నివేశాలలో ఉపయోగించుకోబడుతుంది అంటాడు గాల్టన్. కాబట్టి స్మృతి మీద శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళల్లో గాల్టన్ ముఖ్యుడు. ఈయన ఒక గ్రంథం కూడా రాశాడు, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అని. ఈ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథంలో గాల్టన్ స్మృతి గురించి కొన్ని ప్రధాన అంశాలు చర్చించాడు. ఈయన ఏమంటాడంటే ఒక సన్నివేశము లేదా సందర్భంలో వ్యక్తి పాల్గొన్నప్పుడు మెదడులో అది కొన్ని సంకేతాల రూపంలో నిల్వ ఉంటుంది అంటాడు. ఆ సంకేతాలని ఎన్గ్రామ్లు లేదా స్మృతి చిహ్నాలు అంటారు. ఒక విషయాన్ని చూసిన తర్వాత దాంట్లో మెదడులో ఒక సంకేతం ఒక గుర్తు రూపంలో అది ఏర్పడుతుంది. ఉదాహరణకి మొదటిసారిగా ఒక పిల్లవాడు మేక అనేటువంటి ఒక జంతువుని చూశాడు అనుకుందాం.
మేకను చూసిన తర్వాత మేక గతంలో వాడుకున్న అనుభవాల ప్రకారం ఇది కుక్క కంటే వేరుగా ఉంది, దీని ఆకారం వేరుగా ఉంది, ఇది అరవడం వేరుగా ఉంది, ఇవన్నీ గుర్తుపెట్టుకుని మేక గురించి కొన్ని రకాల అభిప్రాయాలని మెదడులో ఏర్పరచుకుంటాడు. వీటిని మనం ఎన్గ్రాములు అంటాం అన్నమాట. అయితే ఈ ఎన్గ్రాములను ఉపయోగించుకోవడం ద్వారా మళ్ళా తిరిగి గుర్తు తెచ్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మెదడులో స్మృతి చిహ్నాలు లేదా ఎన్గ్రాములు ఎంత గట్టిగా ఏర్పడతాయో తద్వారా మనం విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఈ విషయంలో ఎబ్బింగ్ హాస్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఎలా గుర్తు తెచ్చుకోవాలి అన్న విషయాల మీద పరిశోధన చేశాడు. ఈయన ఏం చేశాడంటే కొన్ని అర్ధరహిత పదాలను తీసుకున్నాడు. ఈ అర్ధరహిత పదాలను తీసుకొని ఆత్మావలోకన పద్ధతి అని అంటాం. అంటే ఆ పదాలని వరుస క్రమంలో బట్టి పెట్టడం, తిరిగి చెప్పడం, లేకపోతే ఒక గ్రంథస్థం చేసినటువంటి అంశాన్ని చదవడం, మెదడులో పెట్టుకుని మళ్ళీ తిరిగి దాన్ని గుర్తుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాల్లో ఈయన స్మృతి ఎంత గుర్తుంటుంది, ఎంత మర్చిపోతాం, అంటే విస్మృతి ఎంత జరుగుతుంది అన్న విషయాల మీద ఈయన కొన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ కూడా ప్రదర్శించాడు. ఆయన రాసినటువంటి గ్రంథాన్ని ఎబ్బింగ్ హాస్ అంటాం. ఇక్కడ ఎబ్బింగ్ హాస్ రాసినటువంటి గ్రంథాన్ని ఆన్ మెమరీ అంటాం అన్నమాట. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. గాల్టన్ మొట్టమొదటిసారిగా స్మృతిపై శాస్త్రీయ ప్రయోగాలు చేశాడు. ఆయన రాసిన గ్రంథం ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఎబ్బింగ్ హాస్ చేసినటువంటి గ్రంథం పేరు ఆన్ మెమరీ. ఇవి 2 కూడా మన పరీక్ష దృష్ట్యా ముఖ్యమైనటువంటి. స్మృతి ఎలా ఏర్పడుతుంది అని చూసినప్పుడు ముందు ఒక అనుభవం లేదా సన్నివేశం జరుగుతుంది. ఆ సన్నివేశంలో వ్యక్తి పాల్గొంటాడు. అది ఒక ఉద్దీపనలాగా మెదడు మీద ఒక మార్పుని కలిగిస్తుంది. తద్వారా నాడీ వ్యవస్థలో కొన్ని మార్పులు వస్తాయి. అంతిమంగా ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి స్మృతి జరిగింది అంటే మెదడులో ఒక ముద్రలు ఏర్పడడం, తద్వారా నాడీ వ్యవస్థలో మార్పులు రావడం, ప్రవర్తనలో కూడా మార్పులు రావడం. కాబట్టి స్మృతి నిర్మాణంలో ఈ 3 దశలు ఉన్నాయి. గతంలో అడిగిన ప్రశ్న స్మృతి నిర్మాణానికి చెందని దశ అన్నారు. ఈ 3 ఏమిటి? అనుభవం లేదా ఉద్దీపన ద్వారా మెదడుపై ముద్రలు ఏర్పడడం, నాడీ వ్యవస్థలో మార్పులు ఏర్పడడం, ప్రవర్తనలో మార్పులు ఏర్పడడం. ఈ 3 మనకి స్మృతి తయారవడంలో దశలుగా కనిపిస్తాయి. అయితే ఈ స్మృతి ప్రక్రియ ఎలా జరుగుతుంది అన్నటువంటి క్రమాన్ని కూడా చూద్దాం. ముందు అనుభవం లేదా సన్నివేశంలో పాల్గొన్న తర్వాత కొన్ని గుర్తులు మెదడులో ఏర్పడతాయి. వాటిని మనం స్మృతి చిహ్నాలు అంటాం. ఈ స్మృతి చిహ్నాలు ఏర్పడడానికి మనం ఏం చేస్తాం? ధారణ చేస్తాం. ధారణ అంటే ఒక విషయాన్ని పదే పదే చేయడం ద్వారా మనసులో దానిని దాచిపెట్టుకోవడం అంటాం. అలా దాచిపెట్టుకుంటే దానిని ధారణ అంటాం. చిన్నప్పుడు మనం పద్యాలు, గేయాలు, అలాగే ఎక్కాలు ఇలాంటివన్నీ పదే పదే చేయడం ద్వారా ధారణ చేసి మనసులో గుర్తుపెట్టుకుంటాం. తర్వాత ప్రక్రియ జ్ఞప్తికి తెచ్చుకోవడం. మళ్ళీ ఎక్కడో అవసరం వచ్చినప్పుడు గతంలో నేర్చుకున్న అంశాన్ని తిరిగి మళ్ళా స్మృతి పదంలోకి తెచ్చుకుంటాం. ఇలా తెచ్చుకోవడం వల్ల ఏమి నడుస్తుంది అని అంటే ఆ విషయం ఎంతవరకు మనకు గుర్తుంది అన్నది తెలుస్తుంది. అయితే ఈ స్మృతి ప్రక్రియ సాధించాలి అంటే తప్పనిసరిగా కొన్ని ప్రధాన అంశాలు ఉంటాయి. వాటిలో ఒకదాన్ని మనం నేర్చుకోవడం లేదా అభ్యసనం అంటాం. అభ్యసన స్మృతికి పునాది. అంటే అసలు ముందు అభ్యసనం జరిగితేనే కదా తిరిగి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అన్నది వస్తుంది. కాబట్టి అభ్యసనం జరగాలి అంటే ఒక సన్నివేశం ఉండాలి, కొన్ని అనుభవాలు ఉండాలి, పిల్లలు తమ అనుభవాలను జోడించాలి, చేతుల ద్వారా చేయాలి, కృత్యాధార పద్ధతిలో పాల్గొనాలి, అప్పుడు అభ్యసనం జరుగుతుంది. కాబట్టి అభ్యసనం జరిగింది అని అంటే స్మృతి కూడా అందులో ఉన్నది అని అర్థం. మనం ఎంత మంచి నాణ్యమైనటువంటి బోధనా పద్ధతులు ఉపయోగిస్తామన్న దాన్ని బట్టి ఆ స్మృతి స్థాయి కూడా ఉంటుంది. ఉదాహరణకి మూర్త భావనలు ఉన్నప్పటికీ కూడా దానిని పిల్లలకి ఆకర్షణీయంగా ఉండేటువంటి కార్డుల రూపంలో, కథల రూపంలో, గేయాల రూపంలో చెప్పినప్పుడు ఆ భావన మంచి స్మృతిగా నిలబడుతుంది. ఒకవేళ అమూర్త భావనలు ఉన్నప్పటికీ వాటిని మనం పరోక్ష అనుభవాల ద్వారా రకరకాలైనటువంటి సన్నివేశాలను సృష్టించడము, సామగ్రిని ఉపయోగించడము, బోధనా పద్ధతులను మార్చుకోవడం ద్వారా మనం ఈ స్మృతిని పెంపొందించుకోవడానికి, ధారణను పెంపొందించుకోవడానికి అవకాశం వస్తుంది. అయితే ఈ ధారణ ఎలా ఉంది లేదు అని మనకు అర్థమవ్వాలి. పిల్లల్లో ధారణ ఉందా లేదా? ఒక పాఠ్యాంశాలు సగం అయిపోయాయి, లేకపోతే ఒక 6 నెలల సిలబస్ అయిపోయింది, 9 నెలల పాఠ్యాంశాలు అయిపోయినాయి అని అనుకుందాం. అప్పటికి పిల్లల్లో ఎంత ధారణ ఉన్నది అని తెలుసుకోవాలి అంటే కొన్ని రకాలైనటువంటి మనోవైజ్ఞానిక పద్ధతులు ఉంటాయి. వాటిల్లో ఒకదాన్ని మనం పునఃస్మరణ అంటాం. పునఃస్మరణ
మళ్ళీ తిరిగి స్మరిస్తూ ఉండడం. ఇంకొక దాన్ని గుర్తింపు పద్ధతి అంటున్నాం, ఇంకోటి పునరభ్యసనం అంటున్నాం. ఇవి ప్రధానంగా స్మృతిలో ఉండేటువంటి అంశాలు. ధారణను తెలుసుకోవడానికి పనికొచ్చేటువంటి పునఃస్మరణ అంటే ఒకసారి ఒక అంశాన్ని మనం నేర్చుకుంటే, అంటే అది ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకోవచ్చు, పరోక్ష అనుభవాల ద్వారా నేర్చుకోవచ్చు. ఇలా నేర్చుకుంటే ఆ నేర్చుకున్నటువంటి దాన్ని ఇతరులు ఎలాంటి సహకారం లేకుండా కానీ గుర్తుపెట్టుకోగలిగితే దానిని మనం పునఃస్మరణ అంటాం. అంటే గతంలో నేర్చుకున్న దానిని తిరిగి గుర్తు తెచ్చుకునేటువంటి శక్తిని పునఃస్మరణ అని చెప్పచ్చు. అయితే ఈ పునఃస్మరణని ఎలా కొలుస్తారు అని అన్నది ఇక్కడ కీలకం. పునఃస్మరణని కొలవాలి అని అంటే అశాబ్దిక పునఃస్మరణ, శాబ్దిక పునఃస్మరణ అని 2 రకాల పద్ధతులు ఉంటాయి. అశాబ్దిక పునఃస్మరణ అంటే సంకేతాలు, గుర్తులు ఇలాంటి వాటి ద్వారా కొలుస్తారు. ఇవి అంతగా మేధస్సు లేనటువంటి వాళ్ళు చిన్నపిల్లల్లో ఉండేటువంటి ధారణను గుర్తించడానికి వాడతారు. శాబ్దిక పునఃస్మరణలో ఏం చేస్తారంటే రకరకాల అంకెల అక్షరాల రూపంలో ధారణను గుర్తిస్తారు. కాబట్టి పునఃస్మరణ ద్వారా లెక్క పెట్టాలి అంటే పునఃస్మరణను ధారణ ఎలా లెక్క పెట్టాలి అంటే మొత్తం గుర్తుకు తెచ్చుకున్నటువంటి అంశాలన్నీ, నేర్చుకున్నటువంటి అంశాలన్నీ ఇంటూ మొత్తము అన్న దాని ద్వారా మనం దాన్ని లెక్క పెడతాం. కాబట్టి ఉదాహరణకు ఒక 40 అంశాలు ఉన్నాయనుకోండి. 40 అంశాల్లో మనకి ఇప్పుడు 10 అంశాలే గుర్తుకొచ్చాయి. కాబట్టి 10/40 × 100 ఈ రకపు సూత్రం ద్వారా మనం శాబ్దిక పునఃస్మరణని లెక్క పెడతాం. కాబట్టి స్మృతి అని అన్న దాంట్లో మెదడులో ఏర్పడేటువంటి స్మృతి చిహ్నాల ఆధారంగా అవసరమైన సందర్భంలో తిరిగి గుర్తుకు తెచ్చుకునేటువంటి సామర్థ్యము అని చెప్తాం. స్మృతి ఏర్పడాలి అంటే మెదడుపై ఎన్గ్రాములు ఏర్పడాలి, నాడీ వ్యవస్థలో మార్పులు జరగాలి, తద్వారా ప్రవర్తనలో మార్పులు జరగాలి అంటున్నాం. స్మృతి రావాలి అని అంటే ఏర్పడినటువంటి స్మృతి చిహ్నాలు ఉండాలి, వాటిని నిరంతరం నిలుపుకోవడానికి ధారణ చేస్తూ ఉండాలి, అవసరమైనప్పుడు అప్పుడప్పుడు జ్ఞప్తి తెచ్చుకుంటుంటే విషయం స్మృతి పదంలో ఉంటుంది అని మనకి తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో కూడా పరీక్షలో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నాయి. భావనలను ఒకసారి జాగ్రత్తగా రాసుకుని తదనుగుణంగా ఇక్కడ నేరుగా ఉండే ప్రశ్నలకి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి విషయాన్ని చదివి మనం సమాధానం రాయడం సులభతరం అవుతుందని ఆశిస్తూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.